గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, జగుడకు స్వాగతం. నిన్న జనసేన ఆవిర్భావ సభ పిఠాపురంలో జరిగిందండి. ఈ సభ కోసం చాలామంది ఆసక్తిగా ఎదురుచూశారు. మీడియా కానీ, పొలిటికల్ పార్టీస్ కానీ, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఎలా ఉండబోతుందన్న దాని మీద చాలా ఇంట్రెస్ట్గా ఎదురు చూడడం జరిగింది. అయితే సభను మనం చూసినట్లయితే లక్షలాదిగా జనం తరలివచ్చారు. మనందరికీ తెలుసు, జనసేన అన్న క్యాడరు చాలా కంప్లీట్గా పనిచేస్తారు వితౌట్ ఎనీ ప్రాఫిట్. అంటే వాళ్ళు ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా పనిచేసే క్యాడర్ ఒక జనసేన పార్టీగా ఉంది. అది ఆ పార్టీకి ఉన్న ఎసెట్. అయితే నేను మొత్తం మీటింగ్లో చాలా లాంగ్గా సాగిందనమాట. అంటే ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలి కాబట్టి ప్రతి ఒక్క ఎమ్మెల్యే మాట్లాడడం, ఎంపీ మాట్లాడడం, అలాగే అట్ ద సేమ్ టైం లాస్ట్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం కూడా జరిగింది. అయితే అక్కడున్న ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. అంటే జనరల్గా జనసేన కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ గారి పంచ్ డైలాగ్స్ ఎలా ఉంటాయి, వైసీపీ మీద దాడి ఎలా ఎదురుదాడి చేస్తారు అన్న దాని మీద ఎక్కువ ఆసక్తిగా చూశారు. బట్ నిన్న సర్ప్రైజింగ్గా మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు పెద్దగా ఎదురుదాడి చేయలేదు. జస్ట్ వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు, వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఈరోజు ఏ స్థాయికి వచ్చారన్న దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఇది చాలామంది అభిమానులకి, జనసేన సపోర్టర్స్కి కొంత నిరాశ కలిగించిందండి. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ పొలిటీషియన్ కూడా ప్రతిసారి కూడా చాలా ఉద్వేగపూరితంగా పంచ్ డైలాగులతో మాట్లాడరు. వాళ్ళ ప్రతి స్పీచ్ కూడా వెనక్కి కూడా ఒక లాంగ్ టైం స్ట్రాటజీ ఉంటుందండి. ఆ స్ట్రాటజీ తెలియకే చాలామంది నిరాశపడుతుంటారు. ఒక స్పీచ్ ఒక నాయకుడు మాట్లాడాడంటే దాని తర్వాత పొలిటికల్ స్టెప్స్ వాళ్ళు బేరేజ్ వేసుకుని మాత్రమే ప్రతి మాట మాట్లాడతారు. ఈ విషయం తెలియక చాలామంది పవన్ కళ్యాణ్ గారు పెద్దగా ఆవేశపూర్తిగా మాట్లాడలేదు, లేదా వైసీపీని ఎదురుదాడి చేయలేదని అనుకుంటారు. బట్ అది తప్పు. ఇక నెక్స్ట్ విషయం ఏంటంటే, జనసేన ఆవిర్భావానికి ముందే మన వైసీపీ పార్టీ ఆవిర్భావ సభ కూడా జరిగింది. అది ఎక్కడంటే తాడేపల్లిలో ఒక 100 మంది మధ్యన జరిగింది. చూసారా, ఒక 100 మంది మధ్యన వైసీపీ సభ జరిగితే లక్షలాది మంది మధ్యన జనసేన జరిగింది. ఇక్కడ ఒకటే స్ట్రాటజీ అండి. ఒక పార్టీ కానీ, ఒక వ్యక్తి కానీ సక్సెస్ వెనకాల మాత్రమే సమాజం ఉంటుంది. ఫెయిల్యూర్ వెనకాల ఏ సమాజం కానీ, ఏ మనుషులు కానీ రారండి. ఇది ప్రతి ఒక్కరు కూడా మన జీవితంలో అర్థం చేసుకోవాలి. ఈరోజు జనసేన సక్సెస్ అయింది కాబట్టి అన్ని లక్షల మంది జనాలు రావడం జరిగింది. ఓకే, ఆయన పవన్ కళ్యాణ్ గారు కొంత చరిష్మా లీడర్ కాబట్టి వాళ్ళు ఫెయిల్ అయినా సరే కొంత జన సమీకరణ చాలా ఈజీగా సాగుతుంది. బట్ వైసీపీ లాంటి పార్టీస్ కలగ కాదు. వాళ్ళు ఓన్లీ సక్సెస్ మీదే నడుస్తుంది ఆ పార్టీ సక్సెస్ అవుతే మాత్రమే ప్రజలు వెనక ఉంటారు, క్యాడర్ ఉంటుంది. ఫెయిల్ అవుతే మాత్రం ఒకరితో ఒకరు జారుకుంటారండి. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ టోటల్గా ఎపిసోడ్లో నేను చెప్పేది ఏంటంటే, ప్రతి మనిషి కూడా జీవితంలో విజయం సాధిస్తే మాత్రమే మన వెనక సమాజం ఉంటుందండి. ఫెయిల్యూర్ వెనక సమాజం నిలబడదు. ఈ విషయాన్ని మనం గుర్తిరిగి మన రంగాల్లో మనం విజయం సాధించడానికి గట్టి ప్రయత్నం చేయాలండి. థ్యాంక్ యూ సో మచ్.